నీళ్ళల్లో కొలువై ఉన్న శివుడి గురించి ఎప్పుడైనా విన్నారా? తమిళనాడులోని వెల్లూరు కోట మధ్యలో ఉన్న జలకంఠేశ్వర ఆలయం. ఇది సాధారణమైన ఆలయం కాదు. పురాణం చెప్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అడవిగా ఉండేది. ఇది పాముల పుట్టలో నీటితో మునిగిపోయిన శివలింగం. అదే జలకంఠేశ్వరుడు. ఒక రాత్రి రాజుకు కలలో స్వయంగా ఆ పరమేశ్వరుడు కనిపించి నన్ను బయటికి తీసి ఆలయాన్ని నిర్మించు అని అన్నాడు. అలా వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం కాలగమనంలో దండయాత్రకు గురయింది. ఊహించగలమా? 400 సంవత్సరాలు ఆలయం నిశ్శబ్దంగా స్వామి పూజల కోసం ఎదురు చూస్తుంది. కానీ 1981లో వేలాది భక్తులు ఒకటై ప్రాణాన్ని పణంగా పెట్టి శివలింగాన్ని తిరిగి ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ రాత్రి మళ్ళీ మంత్రోచ్చారణలు వినిపించాయి. ఆలయం మళ్ళీ శ్వాస తీసుకుంది. ఇప్పటికీ గర్భగుడిలో నీరుంటుంది. అందుకే ఆయన పేరు జలకంఠేశ్వరుడు. ఇది కేవలం చరిత్ర కాదు, భక్తి ఎప్పుడు ఓడిపోదని చెప్పే సత్యం.